శ్రీకాళహస్తీశ్వరాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం శివుడు తనను ఆపి అతనికి మోక్షం ఇవ్వడానికి ముందు లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి కన్నప్ప తన 2 కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశం అని చెప్పబడింది. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు బయటి ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ I మరియు రాజాదిత్య చోళుడు, రాజరాజ చోళ I, రాజాధిరాజ చోళ I, కులోత్తుంగ చోళ I, కులోత్తుంగ వంటి ఇతర చోళ చక్రవర్తులు నిర్మించారు. చోళ III మరియు విజయనగర సామ్రాజ్యం 1516 సమయంలో విజయనగర కృష్ణదేవరాయల పాలనలో 120 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం మరియు 100 స్తంభాల హాలు క్లిష్టమైన శిల్పాలతో నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరునిగా పూజించబడ్డాడు. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఆదికాలంలో వాయుదేవుడు కర్పూర లింగం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాయుని తపస్సుకు సంతోషించిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై 3 వరాలను ప్రసాదించాడు. వాయు ప్రపంచంలోని ప్రతిచోటా గాలి రూపంలో ఉండేలా మరియు వాయు రూపంలో ఉన్న ప్రతి జీవిలో అంతర్భాగంగా ఉండాలని కోరుకునే వరం పొందాడు. ఇంకా వాయు పూజించిన లింగానికి అతని పేరు మీద వాయులింగం అని పేరు పెట్టాలని మరియు వివిధ జీవులచే పూజించబడుతుందని ప్రకటించారు. శివుని భార్య పార్వతి తనకు శివ పంచాక్షరి మంత్రం యొక్క రహస్యాన్ని బోధించమని మొండిగా కోరిందని మరొక పురాణం వివరిస్తుంది. ఆమె ప్రవర్తనకు కోపగించిన శివుడు ఆమె దివ్య రూపాన్ని విసర్జించి మానవ రూపాన్ని ధరించమని శపించాడు. పార్వతి భూమి మీద పడింది. ప్రాయశ్చిత్తం కోసం పార్వతి శ్రీకాళహస్తిలో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంది. శివుడు ఆమెకు స్వర్గపు శరీరాన్ని ప్రసాదించాడు. ఆమె మునుపటి దైవిక రూపం కంటే 100 రెట్లు మెరుగైనది. ఆమెకు క్షమాపణలు చెప్పాడు మరియు తరువాత ఆమెకు రహస్య కథను బోధించాడు. అందువల్ల పార్వతిని ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబిక దేవిగా పూజిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించిన గాథ ఇలా ఉంది. లింగాకారంలో ఇక్కడ వెలిసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అర్చిస్తుండేవి. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మణులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేవి. సాలెపురుగు భక్తిని పరీక్షించగోరిన పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలలతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేది. చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు. ఇక పాము నిత్యం మణులతో శివుడిని పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాదులతో పూజించేది. మర్నాడు వచ్చిన సర్పానికి మణులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మణులతో పూజించేది. ప్రతిరోజూ మణులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము దీనికి కారకులెవరో తెలుసుకోగోరి ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి పత్రాలతో అర్చిస్తున్న సమయంలో పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది. సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించింది. కుంభస్థలంలో ఉన్న సర్పరాజం కూడా అసువులు బాసింది. ఏనుగు, సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికి ముక్తి ప్రసాదించాడు. అంతేకాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం శ్రీ, సాలే, కాళ, పాము, హస్తి, ఏనుగు అని ఈ క్షేత్రానికి పేరొచ్చింది. అయితే సాలెపురుగు, ఏనుగు శాపవశాన భూలోకంలో ఆ రూపంలో జన్మించి శివుని అర్చించి శివసాయుజ్యం పొంది శాపం ముక్తి పొందాయనే గాథ ఉంది. పరమేశ్వరుడిక్కడ కృతయుగంలో వాయురూపంలో, త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో,
ద్వాపరయుగంలో రజత రూపంలో, కలియుగంలో శ్వేతశిల రూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తి స్థల పురాణం ఇంతటితో సమాప్తం. మీకు మా వీడియోలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.